షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ఉగ్రవాదానికి ఆ దేశం అడ్డాగా మారిందా? ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ వయా బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ చేస్తోందా? అక్కడి తాత్కాలిక ప్రభుత్వం సైతం పాక్ అడుగులకు మడుగులొత్తుతోందా అంటే అవునని సమాధానమే వస్తోంది. షేక్ హసీనాను గెంటేసి బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా యూనస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ తో సంబంధాలు ఉప్పు నిప్పులా మారాయి. భారత్ బంగ్లా మధ్య సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. బంగ్లా పాక్ బాగా దగ్గరవుతున్నాయి. అంతేకాదు భారత్ పై దాడులు చేసేందుకు చైనా పాక్ తో జత కట్టాలని ప్రయత్నించారు బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి యూనస్. ఇరు దేశాల్లోనూ పర్యటించారు. తమ దేశంతో చేతులు కలిపి భారత్ పని పట్టాలంటూ ఆఫర్లిచ్చారు. పాక్కు చెందిన ఉగ్ర సంస్థ లష్కర్-ఇ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సన్నిహితుడు ఇలాహి జహీర్ ఇటీవలే బంగ్లాదేశ్ లో పర్యటించారు. ఆయనతో పాటు పలువురు ఉగ్రవాదులు సైతం బంగ్లాదేశ్ లో పర్యటించి భారత సరిహద్దుల్లో పలు బంగ్లా ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో అతడు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలిచ్చారు. కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఈ నెల 6, 7వ తేదీల్లో బంగ్లాదేశ్ లో జరిగిన భారీ ఇస్లామీ సమావేశంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లో యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జహీర్ ఆ దేశ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. పాకిస్తాన్ జనరల్ షంషాద్ మీర్జా కూడా తాజాగా బంగ్లాదేశ్ లో పర్యటించారు. పాక్ ఉగ్రవాదులకు సైతం యూనస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. అది షేక్ హసీనా ప్రధానమంత్రి కాని సమయంలో ఎప్పుడైతే మిగతా వాళ్ళు ఉన్నారో, మిగతా పరిపాలించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చేసే పనే. ఇది కొత్త ఏం కాదు. కానీ ఎంతవరకు సాధిస్తారు అది మాత్రం మనం భయపడక్కర్లేదు. పాకిస్తాన్తో స్నేహం ఈవేళ ఏదో బయటపడిందని కాదు. దాదాపు 20-30 సంవత్సరాల బట్టి పాకిస్తాన్తో స్నేహం ఉన్నది. 1975లో వాళ్ళు ఎప్పుడైతే షేక్ ముజిబుర్ రెహమాన్ ఎవరైతే బంగ్లాదేశ్ని తీసుకొచ్చాడో ఆయన చంపేశాక రహస్యంగా పాకిస్తాన్తో స్నేహం జరుగుతూ వచ్చింది. అందువల్ల భారతదేశానికి ఏదే తెలుసు, భారతదేశానికి ఓపిక ఉన్నది, బలం ఉన్నది ఏదైనా తట్టుకోవటానికి. బంగ్లాదేశ్ ఏమిటి, పక్క దేశాలు చైనా లాంటి దేశంతో మనం ఎదుర్కొన్నప్పుడు బంగ్లాదేశ్ మనకి పెద్ద పని కాదు. వాళ్ళు ఏ తప్పు చేసినా వెంటనే భారతదేశం వాళ్ళని శిక్షించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం షేక్ హసీనా భారతదేశంలో ఉన్నదని అదొక వంక పెట్టుకుని తాత్కాలిక ప్రెసిడెంట్ మహమ్మద్ యూనస్ చేస్తున్నారు. భారత్ లో మనీ లాండరింగ్, ఇతర నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ సైతం బంగ్లాదేశ్ లో ఫ్రీగా తిరుగుతున్నాడు. భారత వ్యతిరేక శక్తులన్నీ పొరుగు దేశంలో తిష్టవేస్తున్నాయి. దీంతో ఈశాన్య భారత్ పై వీరు ఏదైనా కుట్ర పన్నుతున్నారా అనే కోణంలో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. భారత్ చుట్టూ ఉగ్రకుట్ర పన్నేందుకు టర్కీ సైతం పాక్ కు సహాయం చేస్తోంది. నేపాల్ బంగ్లాదేశ్ లనే ఉగ్ర స్థావరాలుగా చేసుకుంటోంది. బంగ్లాదేశ్ లో ఉగ్ర స్థావరాలు, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్ర స్థావరాల ఏర్పాటు మరింత ముమ్మరమైంది. లష్కర్-ఇ తోయిబా, జైషే మహ్మద్ సంస్థలు బంగ్లాదేశ్ లో తిష్టవేశాయి. అల్ ఖైదా, ఐసిస్ గత 5 నెలలుగా బంగ్లాదేశ్ లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నాయి. పాక్ లోని పలు ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్ కు, నేపాల్ కు నిరంతరం ఉగ్రవాద వలసలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద శిబిరాల నిర్మాణానికి టర్కీ నుంచి నిధులు అందుతున్నాయని సమాచారం. ఆయన కక్ష సాధించుకోవటానికి షేక్ హసీనా మీద ప్రయత్నాల్లో భారతదేశం ఒప్పుకోకపోతే మన మీద తగదా వచ్చింది. న్యాచురల్గా ఆయన మనకి వ్యతిరేక ఫోర్సెస్ అన్ని కలుస్తున్నారు, పాకిస్తాన్ దగ్గర తీసుకొచ్చాడు. తప్పకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్. కానీ భారతదేశానికి కూడా ఒక అడ్వాంటేజ్ ఉన్నది. బంగ్లాదేశ్కి మన నుంచి నీరు వెళ్ళాలి, మన నుంచి తిండి వెళ్ళాలి. వాళ్ళకు ఉండే నిజంగా 99% వాళ్ళ సరిహద్దులు భారతదేశంతోనే ఉన్నాయి. సో అది అందరికీ అర్థమవుతుంది. అక్కడ పాకిస్తాన్తో స్నేహం అవ్వచ్చు, దానివల్ల ఎంతవరకు ఉపయోగం వాళ్ళే ఆలోచించుకుంటారు. చైనా, అమెరికా వాళ్ళకి ఏదో కొద్దిగా సాయం చేస్తున్నారు, కానీ మన మీద రెచ్చగొట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా మారిపోయింది. ఈవేళ ఊరుకునే వాళ్ళు వచ్చి విరోధం పెట్టుకుంటాం, మాకు డబ్బు ఇవ్వండి అంటే పెద్ద దేశాలు ఒప్పుకోవట్లేదు. అందువల్ల కొన్ని రోజులలో మనం సహించాలి. అది తప్పకుండా భారతదేశానికి ఒక ఛాలెంజ్. గతేడాది మహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి భారత్ వ్యతిరేక శక్తులకు ఆ దేశం వేదికగా మారిందని,
ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సైతం ఆరోపించారు. ఇండియాపై కోపంతో మహ్మద్ యూనస్ పాక్ కు సపోర్ట్ చేస్తూ ఉండటమే ఇందుకు కారణం. బంగ్లాదేశ్ జనపనార ఉత్పత్తుల దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించిన కొన్ని రోజులకే తన కరాచీ పోర్టును వినియోగించుకునేందుకు పాకిస్తాన్ పర్మిషన్ ఇచ్చిందంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎంత పటిష్టంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. యూనస్ పై అంతర్జాతీయ సమాజానికి ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయని, మైనార్టీలను రక్షించడంలో ఆయన విఫలమవుతున్నారని షేక్ హసీనా ఆరోపించారు. దేశాన్ని మతోన్మాదంగా మారుస్తున్నారని ఆరోపించారు. యూనస్ మంత్రివర్గంలో తీవ్రవాదులు ఉన్నారని, ఫలితంగా మైనార్టీలు అణచివేతకు గురవుతున్న వాతావరణం ఏర్పడిందని హసీనా ఆరోపించారు.